హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ రావ్స్ చిట్కా. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా గురించి ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ వీడియో. ఏంటి అంటే నా పేరు వచ్చేసి శ్రవంతి, నేను ఎల్ఎల్ఎం చేశాను. మా హస్బెండ్ పేరు వచ్చేసి వినోద్ కుమార్, తను బీటెక్ చేశారు. మా ఇద్దరికి ఒక స్మాల్ అండ్ చిన్న పాప ఉందండి, తనకి ఇప్పుడు 11 months. తన పేరు వచ్చేసి డీనా డిసౌజా. మేము ముద్దుగా మమ్ము అని పిలుచుకుంటాము. మా నేటివ్ వచ్చేసి విజయవాడ. మా హస్బెండ్ జాబ్ పరంగా మేము హైదరాబాద్లో ఉంటున్నాము. సో ఇంకా నేను ఎల్ఎల్ఎంతో పాటు నేను ఒక థెరపీ కూడా నేర్చుకున్నాను. అది ఏంటి అంటే సుజియోగ్ థెరపీ. సో ఈ థెరపీ జైపూర్లో పాపులర్ థెరపీ. మన విజయవాడలో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరికీ తెలియదండి. మోస్ట్లీ కొంతమందికి తెలిసి ఉంటుందేమో కానీ మోస్ట్లీ అయితే ఎవరికీ తెలియదు. సో నేను ఆ ట్రీట్మెంట్ని నేర్చుకున్నాను. అది నేను ఎల్ఎల్బి చదివేటప్పుడు పీజీకి ముందు ఎల్ఎల్బి అనమాట. సో ఎల్ఎల్బి చదివేటప్పుడు మాకు హాఫ్ డే కాలేజ్. సో నెక్స్ట్ హాఫ్ డే నేను ఖాళీగానే ఇంట్లో ఉండేదాన్ని. సో అందుకనే ఖాళీగా ఉండటం ఏంటి అని మా డాడీ నాకు ఈ ట్రీట్మెంట్ అనేది నేర్పించారు. ఒక మేడం దగ్గర నేర్చుకున్నాను. అది ఎట్లా నేర్చుకున్నాను అంటే మా మమ్మీకి బాగా నడుము నొప్పి ఉండేదన్నమాట. మోస్ట్లీ నడుము నొప్పి ఎక్కువగా ఉండేది. సో మా డాడీకి ఎలాగో తెలిసి మేము మా మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం ట్రీట్మెంట్ చేశారు. ఒక 4 sittings మా మమ్మీకి నడుము నొప్పి అనేది తగ్గిపోయింది. సో ఈ ట్రీట్మెంట్ ఏదో బాగానే ఉంది, చెయ్యొచ్చు అని అడిగి సో ఆ ట్రీట్మెంట్ నాకు కూడా నేర్పించారు. సో ఆ మేడంని అడిగితే నేర్పిస్తాను అని చెప్పారు. సో అందుకని చెప్పేసి నన్ను పంపించారు నేర్చుకోవడానికి. నేను వెళ్ళాను, నాకైతే నచ్చింది. సో అందుకని చెప్పేసి నేను నేర్చుకున్నాను. కాకపోతే దీంట్లో ఏంటి అంటే చాలా స్టేజెస్ ఉంటాయి. నేను బేసిక్ స్టేజెస్ వరకు నేను నేర్చుకున్నాను. సో బేసిక్ స్టేజెస్ అయిపోయిన తర్వాత నేర్చుకుందాం అనేసరికి అన్ఫార్చునేట్లీ ఆ మేడం వాళ్ళ డాటర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఇంకా ఆ మేడం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు విజయవాడ నుంచి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. సో నా ట్రీట్మెంట్ అక్కడితో ఆగిపోయిందండి. సో బేసిక్స్ వరకు మనకి యూస్ఫుల్ అయ్యే బేసిక్స్ వరకు అయితే నేను ఆ ట్రీట్మెంట్ నేర్చుకున్నాను. ఈ ట్రీట్మెంట్లో మనకి పెయిన్స్ కానీ మనకి చిన్నవి చాలా క్యూర్ అయిపోతాయి అన్నమాట. వితౌట్ మెడిసిన్సే మనం క్యూర్ చేసుకోవచ్చు. సో నేను ఆ ట్రీట్మెంట్ గురించి నేను విడిగా మీకు కావాలి అంటే విడిగా నేను ఆ ట్రీట్మెంట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక వీడియో అనేది తీసి మీకు పెడతాను. సో అది ట్రీట్మెంట్ గురించి. సో ట్రీట్మెంట్ కూడా నేను నేర్చుకున్నాను. ఇంకా ఛానల్ విషయానికి వస్తే నేను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఒక చిన్న బేబీ ఉంది కాబట్టి నేను బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేయలేను, కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేయలేను. కాబట్టి నేనేం చేయాలా అని ఆలోచించి ఓకే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో అందుకని చెప్పేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ పేరు వచ్చేసి ప్రిన్సెస్ రావ్స్ చిట్కా. సో దీంట్లో హెల్దీ రెసిపీస్, హెల్దీ వెయిట్ గెయిన్, కొంతమంది చాలా సన్నగా ఉంటారు, వాళ్ళు కొంచెం గెయిన్ అవ్వడానికి, చిన్నపిల్లలకి హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి హెల్దీ రెసిపీస్, బ్యూటీ టిప్స్, హెయిర్కి సంబంధించినవి, ఇలా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా అండ్ లీగల్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, కొంతమందికి లీగల్ పరంగా చాలా డౌట్స్ ఉంటాయి. సో ప్రతిదానికి మనం కోర్టుకు వెళ్ళలేము, ప్రతిదానికి మనం అంత ఎక్స్పెన్స్ పెట్టలేము. కాబట్టి కొంచెం లీగల్ కన్సల్టెన్సీ పరంగా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలి, ఇంకా ఏమన్నా నా తెలిసినవి ఏమన్నా మీతో కావాలి అనుకుంటే మీరు కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్లీ నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది నా ఛానల్ గురించి అయితే.
సో అదండి నా గురించి, నా ఛానల్ గురించి ఒక స్మాల్ అండ్ క్యూట్ ఇంట్రొడక్షన్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో, మళ్ళీ మంచి రెసిపీస్తో మీకు యూస్ఫుల్ అయ్యాయే నేను దీంట్లో చెప్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్. సమ్మర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ప్లస్ వైరస్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఇంట్లోనే ఉండండి. నేను ఇప్పుడు మీతో ఒక చిన్న టిప్ అయితే నేను షేర్ చేసుకుంటాను ట్రీట్మెంట్కి సంబంధించింది. అది ఏంటి అంటే సమ్మర్ కాబట్టి సమ్మర్లో వెళ్ళి వస్తూ ఉంటే మనకి ఏమంటారు వడదెబ్బ తగులుతుంది, హెడేక్ వస్తుంది. కొంతమందికి వన్ సైడ్ హెడేక్ వస్తూ ఉంటుంది, కొంతమందికి వడదెబ్బ తగులుతూ ఉంటుంది. సో అలా తగలుకోకుండా ఎండ దెబ్బని మనం తట్టుకోవడానికి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తాను. మనకి థమ్ ఫింగర్ ఉంటుంది కదా, థమ్ నెయిల్ ఉంటుంది కదా. సో థమ్ ఫింగర్ ఉంటుంది కదా, థమ్ ఫింగర్కి నెయిల్ ఉంటుంది కదా, ఈ నెయిల్కి మనం బ్లూ కలర్ నెయిల్ పాలిష్ కానీ, బ్లూ కలర్ ఇంక్ కానీ, అండ్ బ్లూ కలర్ స్కెచ్ కానీ, ఏదైనా సరే బ్లూ కలర్ ఇంక్, స్కెచ్ ఆర్ పెన్ అండ్ నెయిల్ పాలిష్ ఏదైనా సరే మనం ఈ థమ్ ఫింగర్ నెయిల్కి వేసుకుని మనం ఎండలో వెళ్ళేటప్పుడు వెళ్తే కనుక మనకి వడదెబ్బ అనేది అయితే తగలదండి. దానికి నేను గ్యారంటీ. ఎందుకంటే నీ ట్రీట్మెంట్ పరంగా ఇది మీతో నేను షేర్ చేసుకుందామని ఈ టిప్ అయితే నేను మీకు చెప్తున్నాను. సో కంపల్సరీ ఎండలో వెళ్ళేటప్పుడు ఇది కనుక మీరు పెట్టుకుని వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇంతటితో ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ మంచి వీడియోతో, మంచి రెసిపీస్తో కానీ, బ్యూటీ టిప్స్తో కానీ మీ ముందుంటాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. టేక్ కేర్. బాయ్ బాయ్. నమస్తే.